అరుంధతిలో సోనూ సూద్ క్యారెక్టర్. అరుంధతిలో సోనూ సూద్ క్యారెక్టర్ చేసుంటే బాగున్నాను అనిపించింది నాకు. బాగా చేయగలను అని కూడా అనిపించింది. తను ఎక్స్ట్రాడినరీగా చేశాడు, డెఫినెట్గా బాగా చేశాడు. నేను కూడా చేయగలను అనిపించింది. నాకు సీరియల్స్లో వచ్చాయి అవార్డ్స్, ఫిల్మ్స్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే అవార్డ్స్ అనేది అంటే నేను పెద్దగా అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. బట్ టెలివిజన్ సీరియల్స్లో నాకు 8 times బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, ఒక నంది అవార్డు వచ్చింది. మా మౌనమేల్ నోయి అనే టెలిఫిల్మ్కి మీర్ గారు డైరెక్ట్ చేశారు. దానికి నంది అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టర్గా. అండ్ శాంతినివాసన్కి చాలాసార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, అది జరుగుతున్నప్పుడు. అది 2-3 years వచ్చింది, సో ప్రతిసారి వచ్చింది. ఫిల్మ్స్లో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. ఒకటైనా నాకు చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది, విపరీతంగా ఉండేది. ఆయన అంటే ఇష్టం వల్ల, ఆయన ఇన్స్పిరేషన్ వల్ల నాకు చాలా ఎక్కువ ఉండేది చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్. ఆయన లాగా డ్రెస్సింగ్ చేసుకునేవాడిని, ఆయనలాగా నడవడం ట్రై చేసేవాడిని. ఇదంతా ఉంటుంది కదా, ఒక ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అది వస్తుంది. బట్ మన ఒరిజినాలిటీ మనకు ఉంటుంది కాబట్టి ఐ థింక్ దట్స్ బెటర్. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అనేది డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్. మనకి వాయిస్ మీద ట్రైనింగ్ ఉంటుంది, డిక్షన్ మీద ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత ఇన్హిబిషన్స్ పోతాయి, మన కెమెరా ప్రాక్టికల్స్ ఉంటాయి. బిఫోర్ యూ కమ్ డౌన్ టు మనకు సడన్గా తీసుకొచ్చి ఒకళ్ళని ఇంతమంది జనాల్లో తీసుకొచ్చి నువ్వు ఈ డైలాగ్ చెప్పాలి వీళ్ళతోటి అని చెప్పి కెమెరా స్విచ్ ఆన్ చేస్తే మనం ఫంబుల్ అయిపోతాం. డెఫినెట్గా ఫంబుల్ అయితే ఆల్మోస్ట్ ఆ టెన్షన్ తోటి ఇట్ విల్ షో ఆన్ యువర్ ఫేస్. ఎంత వద్దనుకున్నా మన మొహంలో తెలిసిపోతుంది ఆ టెన్షన్, ఎంత క్యాజువల్గా ఉండవని ట్రై చేసినా. సో ఇవన్నీ పోతాయి. ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళకి అదొక అడ్వాంటేజ్, డెఫినెట్గా అదొక అడ్వాంటేజ్. ఇవే కాకుండా యూ విల్ ట్రై టు ఇంప్రవైజేషన్స్ కూడా ఇన్స్టిట్యూట్స్లో చెప్తారు కాబట్టి, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యూ విల్ ట్రై టు ఇంప్రవైజ్ ఆన్ వాట్ యూ నో ఆర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ గివెన్ టు యూ. మనం ఇంప్రవైజ్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. నా ఫీలింగ్ అది నిజంగా నాకైతే చాలా హెల్ప్ అయింది. నేను సడన్గా ఒక చిరంజీవి గారు లాంటి యాక్టర్ తోటి, ఆయన పెద్ద హీరో, ఆయనతోటి ఎదురుగా నించుని డైలాగ్ చెప్పాలి అంటే ఇట్ నీడ్స్ మనం ఈజ్ చేసుకునే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి, అవన్నీ సబ్జెక్ట్లో ఉన్నాయి. పర్సనల్ లైఫ్ మిస్ అయ్యానంటే ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను. నాకు వైజాగ్లో అందరూ మొత్తం చాలా చైల్డ్హుడ్ నుంచి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ డెఫినెట్గా మిస్ అయ్యాను. అక్కడి నుంచి ఇక్కడికి కెరియర్ పరంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు ఈ రోజుకి వెళ్ళి కలుస్తుంటాం, క్రికెట్ ఆడుతూ ఉంటాం అందరం. బట్ అది కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను చానాళ్ళు. ఆల్మోస్ట్ 6-7 years నేను ఒక్కడనే ఉన్నాను. సో ఇవన్నీ కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. బట్ ఈరోజు ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఆరెంజ్ అనే ఫిల్మ్ చేస్తున్నాను, చంద్రముఖి కంప్లీట్ అయిపోయింది, కళ్యాణ్ రామ్ కత్తి ఒకటి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చేయబోయే ఫిల్మ్స్ వచ్చి శక్తి ఒకటి ఎన్టీఆర్ది, అదొకటి చేస్తున్నాను. అండ్ ఇంకోటి విఎన్ ఆదిత్య గారిది, ఎంఎస్ రాజు గారి అబ్బాయి ఫిల్మ్, అదొకటి చేస్తున్నాను ప్రస్తుతానికి. నిజంగా నాకు ఎవరు ఉద్దేశం ఏంటో తెలియదు కానీ నాకు మాత్రం ఆర్టిస్ట్ అవ్వడం అనేది నిజంగా గాడ్ గిఫ్ట్. అది ఆర్టిస్ట్ అవ్వడం రియల్లీ గాడ్ గిఫ్ట్. ఎందుకంటే యువర్ ఫేస్ ఈజ్ యువర్ ఇండెక్స్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, ఏదైనా అవసరమైనా సరే, సినిమా ఆర్టిస్ట్ అనేసరికి తక్కువని అందరూ గుర్తుపడతారు కాబట్టి దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అంటే మనకి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ తెలియడం అనేది చాలా కష్టమైన పని. అందరూ వీళ్ళు నాకు పరిచయం అని ఎంతమందిని పరిచయం చేసుకోగలం మనం? ఈ సినిమా మీడియాలో ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి పరిచయం అవుతారు, మనం వాళ్ళకి తెలుస్తాం, వాళ్ళు వచ్చి చెప్తారు పలానా సినిమాలో బాగా చేశారండి. దట్స్ నైస్ ఫీలింగ్. ఆ రికగ్నిషన్ రావడం, చాలామంది జనాల్ని దూరంగా ఉంచండి, వాళ్ళందరినీ వెళ్ళిపోమనండి, ఇది అది అంటుంటారు కానీ అది ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. అది నీకు వచ్చిన వరం, అది ఎవరికి రాని వరం. అది ఎవరో ఒక స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ తీసుకొచ్చి అక్కడ నించోబెట్టినా సరే ఎవరు పట్టించుకోరు. అలాంటిది ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళు కనిపిస్తే ఆప్యాయంగా వచ్చి మాట్లాడతారు, పలకరిస్తారు, సరదాగా ఆటోగ్రాఫ్లు అడుగుతారు, ఫోటోలు దిగుతారు.
అండ్ ఈ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంక వేరే వాళ్ళకి ఉండదు ఆ అదృష్టం నాకు తెలిసి. యూ షుడ్ బి బ్లెస్డ్ టు బి అన్ ఆర్టిస్ట్. అలాంటిది ఒక ఇన్సిడెంట్ అయింది, అది కూడా లైవ్ టెలికాస్ట్. ఒక ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు లైవ్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, అది టెలిఫోన్ చేస్తారు, మాట్లాడతాం, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. సో ఆ సందర్భంలో ఒక అమ్మాయి కాల్ చేసి లైవ్లో వచ్చేసింది, ఇది వాళ్ళు కట్ చేయలేదు, ఐ డోంట్ నో వై, ఎందుకు కట్ చేయలేదో తెలియదు. తర్వాత లేటర్ ఆన్ చాలా ఎక్కువ మితిమీరిపోయి ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు కట్ చేశారు. నేను ముందే కట్ చేయొచ్చు కదా, నేను అడిగాను వాళ్ళని, లేదు వాళ్ళు కట్ చేయలేదు కాల్. అదేంటంటే ఆ అమ్మాయి, సమీర్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను రైట్ ఫ్రమ్ ఋతురాగాలు అప్పటి నుంచి మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, మీరు ఎస్ అని ఒక్క మాట చెప్పండి, నేను ఇల్లు వాకిలి వదిలేసి మా ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి అని. ఏమనాలా ఈ షాక్, నాకేం అర్థం కాలేదు లైవ్లో. అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, రియల్లీ దిస్ హ్యాపెండ్. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ఓంకార్ అనేవాడు ఇప్పుడు ఇది రియాలిటీ షోస్ చేస్తున్నాడో తను ఇంటర్వ్యూ చేస్తున్నాడు నన్ను ఆ ఛానల్లో. మా ఇద్దరు కూర్చుని ఉండగా జరిగిన విషయం ఇది. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. నేను మీరు అలా అనకూడదండి, తప్పండి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా చేయాలి కదా, తప్పండి అలా ఇంట్లో వాళ్ళు వదిలేసి వచ్చేయడం ఏంటండి అని అంటుంటే, లేదండి ఐఎమ్ వెరీ సీరియస్లీ టెల్లింగ్ యూ, మీరు ఇప్పుడు ఈ క్షణం చెప్పండి, నేను ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నాను మీతో, ఈ క్షణం చెప్పండి, నేను బయలుదేరి వచ్చేస్తాను మీ దగ్గరికి అని. నాకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పక్క చూసి కట్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చూసి ఏంట్రా అమ్మాయి అలా మాట్లాడేసింది ఇది అని అంటే, మాట్లాడతారు వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు. వీ షుడ్ నాట్ స్టాప్ ఎనీబడి. వాళ్ళు మాట్లాడినివ్వాలి, మనం చేయాల్సింది మనం చేయాలి, అంతే. కొత్తగా వచ్చే ఆర్టిస్టుల కంటే నేను చెప్పే అంతటివాడిని కాదు, బట్ వేక్గా సినిమాల్లో ట్రై చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చెప్తాను, యూ గివ్ యువర్ సెల్ఫ్ టైం ఫ్రేమ్, సర్టన్ టైం ఫ్రేమ్, 1 year 2 years మీరు ఎంత ఎఫర్ట్ చేయగలిగితే టైం అంత. ఆ తర్వాత వర్కౌట్ కాలేదు, మనకి మంచి అవకాశం రాలేదు అని అంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు స్టిక్ ఆన్. మనం ఇమ్మీడియట్గా వేరే మీడియంకి మార్చేసుకోవాలి, ఇమ్మీడియట్లీ యూ షుడ్ క్విట్. ఆ టైం ఫ్రేమ్లో జరిగిందంటే ఫైన్, వెల్ అండ్ గుడ్, స్లోలీ యూ విల్ డెవలప్. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఇదే అనుకొని ఇంక ఉండిపోయి దీంట్లో అలాగా కంటిన్యూ అయిపోయి యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ లేటర్. సో ప్లీజ్ కీప్ అ టైమ్ ఫ్రేమ్, try, you will definitely achieve it with full concentration, full dedication, you will definitely achieve it.